హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేణు. జై శ్రీరామ్. అయోధ్యలో జరిగిన శ్రీరాముడి ప్రతిష్ఠ రోజు ఇంట్లో అందరం పూజ చేసుకున్నాం కదండి. నేను కూడా అలాగే చాలా బాగా పూజ చేసుకున్నాను. ఆ పూజ వీడియో షేర్ చేయాలనిపిస్తుంది. షేర్ చేయడానికి చిన్న కారణం కూడా ఉంది, నేను లాస్ట్లో చెప్తాను. ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ఆ బెల్లని క్లిక్ చేయకపోతే మీకేం నోటిఫికేషన్ రాదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వేస్ట్ అవుతుంది. ప్లీజ్ దయచేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇలాగ తమలపాకుల్లో నేను సింధూరంతోటి శ్రీరామ జయరామ జయ జయరామ అనే నామాన్ని చక్కగా ఇట్లా రాసుకున్నాను మంత్రాన్ని. ఇవి నేను పూజలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ మనకి 10 డేస్ ముందరే మనకి అందరి ఇళ్ళకి అక్షింతలు వచ్చాయి కదా, అలాగే మా ఇంటికి వచ్చాయి. ఇవి నేను చక్కగా పూజలో పెట్టుకున్నాను. ఆ రోజు మన శిరస్సును ధరించే రోజు ఏదైతే 22 తారీఖునే, ఆ రోజు మనకన్నా పెద్దవాళ్ళతో మనం ఇవే అక్షింతలు వేయించుకోవాలి. మధ్యాహ్నం పూజ అయ్యాక వేయించుకోవాలి, సాయంత్రం కూడా వేయించుకోవాలి దీపాలు పెట్టిన తర్వాత. మిగిలినవి చక్కగా బీరువాలో కానీ దేవుడి మందిరంలో కానీ భద్రపరచుకోండి. చూడండి, స్వామివారికి చక్కగా ఇలాగ కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలా అలంకరించుకున్నాను. నేను ఏదైతే రాసుకున్నానో శ్రీరామ జయరామ జయ జయరామ అనే ఈ మంత్రాన్ని కూడా అక్కడ పెట్టుకొని నిండుగా చక్కగా పువ్వులతోటి పూజ చేసుకొని పూజ అయితే ఇలాగ నేను చేసుకున్నానండి. స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలు కూడా సలిమిడి వడపప్పు, పానకం, రవ్వ లడ్డూలు, అరటిపళ్ళు, కొబ్బరికాయ ఇవి పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను. చాలామంది అంటున్నది ఏంటంటే, అంటే అందరికీ ఎంతవరకు తెలుసు అనేది నాకు తెలీదు. బట్ అందరూ అంటున్నది ఏంటంటే ఎర్రని పువ్వులతోనే పూజ చేయాలి అని అంటున్నారు. అలా కష్టం కదండి, అందరికీ దొరకాలని లేదు కదా. ఓకే, స్వామికి గులాబీలు, చామంతులు, ఎర్రని పూలు ఇష్టం ఉండొచ్చు. కానీ అందరికీ ఆ టైంకి దొరకాలంటే కష్టం కదా. అట్ల కోసం పరిగెట్టే కంటే ఉన్న వాటితోటి చక్కగా ఇలా పూజ చేసుకుంటే ఆ సంతోషం, ఆ భక్తి మనకి చాలా మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది. మనకి మనశ్శాంతిగా కూడా ఉంటుంది ప్రశాంతంగా పూజ చేసుకుంటే. ఏదో లేదు అని దిగులు పడకుండా ఉన్న దానితోటి ఇలాగ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. చూడండి, పూజ అయితే మధ్యాహ్నం పూజ 11 గంటలకి స్టార్ట్ చేసుకుంటే నాకు 12:30 అయిపోయింది పూజ అయ్యేసరికి. అంత సంతోషంగా ఉంది, నాకు ఎంత బాగా అనిపించిందో. నా నోటి నుంచి జై శ్రీరామ్ అన్న మాట తప్పితే ఇంకో మాట రావట్లేదు. నాకు రెగ్యులర్గా కూడా నాకు ఆ నామమే తలుస్తూ ఉంటాను ఎక్కువగా నేను. కానీ ఆ రోజు అసలు వేల సార్లు నా నోటి నుంచి వస్తూనే ఉందండి. మరి అంటే నేను అంత సంతోషంగా ఉన్నాను కదా, అందుకేమో మరి. చూడండి, ఇలాగ సాయంత్రం దీపాలైతే ఆవు నెయ్యితో ఇలాగ 5 దీపాలు, 2 దీపాలు స్వామివారి దగ్గర వెలిగించుకున్నాను. ఇలాగ తులసిమాల వేసి సాయంత్రం చక్కగా ఇలాగ దీపాలు పెట్టుకుని పూజ చేసుకున్నాను. ఇంకొక 2 దీపాలు సింహద్వారం దగ్గర గుమ్మానికి అటు ఇటు పెట్టుకొని అక్షింతలు, కుంకుమ, పూలు వేసి పూజ చేసుకున్నాను. ఇంకొక దీపం తులసమ్మ తల్లి దగ్గర, అంటే తులసికోట ఉన్నవారికి. మాకు తులసికోట నిత్యం ఏం పూజ చేయము, ఓన్లీ కార్తీక మాసంలో ఆ మంత్ చేశాను. సో ఉంది కదా అని చెప్పి ఆ అమ్మవారికి కూడా పూజ చేసుకుని అక్కడ దీపం తులసమ్మ దగ్గర ఒక దీపం పెట్టుకున్నాను. 5 దీపాలు అయితే ఇలా వెలిగించుకున్నాను. చక్కగా గుమ్మానికి పసుపు రాసుకుని ఇలాగ అంత నీట్గా కడిగేసి చక్కగా బొట్లు పెట్టుకొని, అదే ముగ్గు వేసుకొని దీపాలైతే ఇలా పెట్టుకున్నాను. ఆ రోజు సాయంత్రం పిల్లలు క్రాకర్స్ కూడా కాల్చారు. ఎంత హ్యాపీ అంటే, అంటే ఎంతమంది ఎదురు చూసారండి ఈ రోజు కోసం. 5, 5 తరాలంటే మాటలు కాదు కదా. అది కానీ మనం చాలా అదృష్టవంతులం అండి. మన తరంలో అంటే మన జనరేషన్‌లో మనం చూస్తుండగా ఈ రామ ప్రతిష్ఠ జరిగింది. అయోధ్యలో ఆయనకి మందిరం కట్టించి ఆయన ప్రతిష్ఠ జరిగింది. మనం చూడగలిగాం. మనం నిజంగా చాలా చాలా ధన్యులం అనమాట. నా వరకు నాకు అట్లనే అనిపించింది. చాలా చాలా సంతోషం అనిపించింది. స్వామి ఫ్లాగ్స్ కూడా నేను అవి పెట్టుకుని ఆ గోడలతో సింధూరంతో జై శ్రీరామ్ అని రాసుకుని నేనైతే మా ఇంట్లో ఇలాగ మేము ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా చాలా నచ్చింది. అంటే ఏదో ఆ రోజే మిగతా రోజులు గుర్తులేరా స్వామి అంటే, నాకు ఎప్పుడు అంటే ఒక నిద్రపోతున్నప్పుడు తప్పితే మిగతా టైం అంతా కూడా జై శ్రీరామ్ అన్న పదమే వస్తుంది. ఎప్పుడు కూడా నా నా నోటి నుంచి అదే, కూర్చుని లేచినా
చటుక్కుని ఏదన్నా అట్లా అన్నా కూడా నాకు ఆ పదమే జై శ్రీరామ్ అన్న పదమే ఎక్కువగా వస్తుంది. ఆ రోజైతే వేల సార్లు వచ్చింది నిజంగా. అంటే స్వామి మీద మనకి ఉన్న ప్రేమ, భక్తి అటువంటిది. మనందరికీ చాలా ఆయన దగ్గరగా అనిపిస్తారు ఆ రామచంద్ర వారు. చూడండి ఈ పాప ఇక్కడ ఏదైతే క్రాకర్స్ కాలుస్తున్నారో ఈ పాప, చిన్న పాప ఒక 2 ఇయర్స్ పాప అండి. తను చూడండి ఇంత చిన్న పాప ఎలా క్రాకర్స్ కాలుస్తుందో, అది స్వామి అంటే అది ఒక లీల అటువంటిది, ఆయన భక్తి అటువంటిది. అంత చిన్న పాప చూడండి ఎలాగ క్రాకర్స్ కాలుస్తుందో. వాళ్ళు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. నిజంగా మనం చాలా అదృష్టవంతులం. నేను ఇందాకే చెప్పాను కదా! లాస్ట్‌లో చెప్తాననేసి. ఎందుకు ఈ వీడియో షేర్ చేస్తున్నాననేసి. నా తర్వాత జనరేషన్ ఏదైతే నా తర్వాత వాళ్ళుంటారో, రాముడి పట్ల మనకెంత భక్తి ఉందో, మనం ఆయన్ని ఎంత పూజిస్తామో, ఎంత ఎదురు చూసామో స్వామివారి కోసం అని ఈ పూజలో వాళ్ళకి తెలుస్తుందన్నట్టు నేను ఈ వీడియోని షేర్ చేశాను. ఖచ్చితంగా మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.